गुरुभ्यो नमः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयां नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। वंदे पार्वती परमेश्वरौ। సౌందర్య నగరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్య నగరికి విపుల భావములతో రాసిన గ్రంథకర్తలకు ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారైన శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యలహరిలోని 58వ శ్లోకములకు విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన శక్తి మేరకు జ్ఞానము మేరకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సౌందర్యలహరిలోని 58వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. అరాణం తే పాలీయుగలమగరాజన్యతనయే నతేషామాదత్తే కుసుమచర కోదండ కుతుకం తిరశ్చినో యత్ర శ్రవణ పదముల్లంఘ్య విలసన్ అపాంగ వ్యాసంగో దిశతి సరసంధాన దిశనాం. ఈ శ్లోకం యొక్క స్థూల భావాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అమ్మ పర్వతరాజపుత్రి, ఓ పార్వతీదేవి, వంపుగా సొగసుగా ఉండేటువంటి నీ కణతల జంటను చూసిన వెంటనే అది పుష్పముల బాణమును ధరించినటువంటి మన్మధుని బాణము అని ఎందుకు అనుకోరు? కారణం ఏమిటంటే, వంపులు తిరిగి సొగసుగా ఉండేటువంటి నీ కణతలను చేరుకుంటూ దానిని దాటుకుంటూ మన్మధుని బాణము ప్రయాణించిన విధముగా నీ యొక్క అపాంగ వీక్షణములు ఉన్నాయి కదా. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి ఒక తెలుగు అనువాద పద్యాన్ని మనం పరిశీలిద్దాం. కనులదరిన్ అరాళమును కూడెడి చెవుల తమ్మిలు స్మరాస్త్ర నిభముగన్ స్రవములగతించనపాంగ వీక్షణము సమ్ముని సురతమ్ము చేయు కుసుమాస్త్రుని బాణముగన్ స్ఫురించుచుండును గదే మమ్ములన్ దయగిటన్ హిమపుత్రిక రక్ష చేయుమా. కనులకు చెవులకు ఉండేటువంటి ముఖ భాగాన్ని కణతలు అంటారు అని మనందరికీ తెలిసిన విషయమే. గురువుగారు ఈ శ్లోకములు అమ్మవారి యొక్క కణతల వైభవాన్ని ప్రభావాన్ని తెలియజేస్తూ రచించారు. అరాళం తే పాలీయుగల మగరాజన్యతనయే అన్నారు. ఈ శ్లోకంలో గురువుగారు అమ్మవారిని అగరాజన్యతనయే అంటూ సంబోధించారు. అంటే పర్వతముల యొక్క రాజైనటువంటి హిమవంతుని పుత్రిక అయిన ఓ పార్వతీదేవి అంటూ సంబోధించారు ఈ శ్లోకంలో.
అరాళం తే పాలీయుగలం. నీ యొక్క వంపులు తిరిగి సొగసుగా ఉండేటువంటి నీ కణతల ద్వయము, నీ కణతల జంట. నకేషామాదత్తే కుసుమస్మర కోదండ కుతుకం అంటూ చెప్పారు. కుసుమసర కోదండం అంటే పుష్పముల బాణములు కలిగినటువంటి మన్మధుని యొక్క బాణము వలె ప్రకాశించుతున్నది. కేశాం నా ఆధత్తే, ఎవరికి సందేహము కలగదు. అంటే ఎవరికైనా అటువంటి సందేహము వస్తుంది కదా. ఏమిటట? వంకరలు తిరిగి వంపుగా సొప్పుగా ఉండేటువంటి అమ్మవారి యొక్క కణతల ప్రదేశము మన్మధుని యొక్క బాణము వలె అనిపిస్తుంది కదా అన్న విధంగా మొదటి 2 పాదాలు రచన జరిగింది. తిరశ్చీనో యత్ర శ్రవణ పదం ఉల్లంఘ్య విలసన్ అన్నారు. యత్ర, ఏ కణతలు ఏమిటైతే మనము మాట్లాడుకుంటున్నామో ఆ కణతలు తిరశ్చీన అంటే అడ్డముగా ప్రయాణము చేస్తూ విలసన్ ప్రకాశవంతము కలిగినదై శ్రవణ పదముల్లంఘ్యం, శ్రవణ పద అంటే చెవులను చేరుకుంటూ ఆ చెవులను ఉల్లంఘ్య, ఆ చెవుల ప్రదేశములు కూడా దాటుకుంటూ వెళ్తుండేటువంటి విధంగా ఏంటున్నాయట అవి? అపాంగ వ్యాసంగో దిశకి సరసంధాన దిశనాం అన్నారు. అపాంగ వ్యాసంగో, నీ యొక్క క్రీగంటి చూపు యొక్క వ్యాపన స్వరమును సంధించి వదిలే విధముగా ఉన్నది కదా, ఆ విధమును జ్ఞాపకం చేస్తున్నది కదా అంటూ ఈ శ్లోకం యొక్క భావముగా ఆయన శంకరులు రచించారు. ఈ శ్లోకం గురించి ఆలోచిస్తూ ఉంటే మనము అమ్మవారి యొక్క ఆశీర్వచనములు, అమ్మవారి యొక్క క్రీగంటి చూపు మన్మధునికి ఉన్నాయి. అమ్మవారి క్రీగంటి చూపే కాదు, గత శ్లోకాలను కూడా ఒక్కసారి మనం స్మరించుకుంటూ వెళితే అమ్మవారి యొక్క కనుబొమలు, కన్నులు, క్రీగంటి చూపు, అంతేకాకుండా కణతలు కూడా మన్మధుని యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ఉపయోగపడుతున్నాయి అన్న విధంగా ఈ శ్లోక రచన జరిగినట్టుగా మనం గ్రహిస్తూ ఉంటాం. ఇదే విధానాన్ని మన్మధునికి అమ్మవారి యొక్క క్రీగంటి చూపు అనేటువంటి బలము ఉన్నది కాబట్టి మునుల మనస్సుల సైతము అతను క్షోభ పెట్టగలుగుతున్నాడు అనే విషయాన్ని గత శ్లోకములలోని మనం ఒకసారి స్మరించుకున్నాము, వివరణాత్మకంగా గ్రహించాము కూడా. మునుల మనస్సులు సైతము రంజింపజేయడానికి అమ్మవారి యొక్క క్రీగంటి చూపు మన్మధునికి ఎందుకు ఉపయోగపడుతున్నది అన్న విషయాన్ని గతంలోనే మనం చర్చించుకున్నాం. ఈ విధముగా అమ్మవారి యొక్క కనులు, కనుబొమలు, క్రీగంటి చూపు, కణతులు మన్మధునికి ఉపయోగపడే విధముగా ఉన్నాయి అంటూ శ్లోకం రచించారు శంకర భగవత్పాదులు. ఈ శ్లోకానికి యంత్రముగా ఒక అష్టభుజిని నిర్మించుకొని అందులోని త్రికోణములలో క్లీం అనే బీజాక్షరాన్ని లిఖించుకొని ఈ యంత్రమును కుంకుమ పొడిపైన లిఖింపజేసుకొని ఈ యంత్రమును 45 దినములు పూజించి ప్రతిరోజు కూడా ఈ శ్లోకమును 1000 పర్యాయములు పారాయణ చేసి తేనెను నైవేద్యముగా సమర్పించుకొని ప్రతిరోజు ఆ కుంకుమను తిలకముగా ధరించిన వానికి సకల లోక వశ్యత జరుగుతుందని, సకల లోక నివారణ, సకల రోగ నివారణ జరుగుతుంది అనే విధంగా గ్రంథాలలో కనిపిస్తూ ఉంటుంది. 58వ శ్లోకం యొక్క విపుల భావము పూర్తి అయినది. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము.
మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.